సాంగ్ చూస్తున్నారు కదా ఇక్కడ రెండే కట్అవుట్లు ఉన్నాయి. ఒకటి పవర్ స్టార్ది, ఒకటి రాక్ స్టార్ది. శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి నవీన్ గారి ఫొటోసు, రవి గారి ఫొటోసు, మీ ఫొటోస్ పంపించండి, మీకు కట్అవుట్లు పెడతామన్నారు. అంటే నేను క్లియర్గా చెప్పా, అక్కడ ఓన్లీ పవర్ స్టార్ కట్అవుట్ ఉండాలి, రాక్ స్టార్ కట్అవుట్ ఉండాలి అని చెప్పాను. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎప్పుడో కానీ దేవిశ్రీ ప్రసాద్ గారికి మా గౌరవం, మా ప్రేమ చూపించుకునే అవకాశం ఎప్పుడో కానీ రాదు. ఇది ఏదో మేము త్యాగం చేసామనో లేకపోతే మా కట్అవుట్ వద్దనుకున్నామని కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మా గ్రాటిట్యూడ్, మా రెస్పెక్ట్ డిఎస్పీకి చూపించడానికి మాత్రమే, ఇంకెవరికి కట్అవుట్ ఇక్కడ పెట్టలేదు. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేశాడనో లేకపోతే ఆయన స్టేజ్ మీద ఉన్నాడని చెప్పట్లేదు. ఆయన ఆనందం సినిమా చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు. నేను ఆనందం సినిమా చూసి బయటకు వచ్చి లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తే చాలు దేవుడు అని దేవుడిని కోరుకున్నాను. దేవుడు ఒక్కసారి కాదు 3 సార్లు ఇచ్చాడు. ఇంకో 3 సార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇవాళ మ్యూజిక్ కాబట్టి నేను పొగటం కాదండి. డిఎస్పీ అనేది నాకు జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నా ఫ్రెండ్ కాదు, నా బ్రదర్ కాదు. ఆయన చెప్పినట్టు డిఎస్పీ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ. డిఎస్పీ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ. అంటే ఎలాంటి ఎమోషన్ అంటే, నిన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తిని తన మ్యూజిక్తో ఓవర్ నైట్లో స్టార్ డైరెక్షన్ చేసే సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్తే ఇలా అంటే, సర్జీ నాదేం లేదు, డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టే పాట వస్తుంది, డైరెక్టర్ని బట్టే మ్యూజిక్ వస్తుంది అని చెప్పి తన కష్టాన్ని కూడా మా ఖాతాలోకి అవలీలగా వేసేసి అలా నవ్వుతూ వెళ్ళిపోతుంటాడు డిఎస్పి. అందుకే డిఎస్పి అంటే నాకు ఇష్టం, ప్రాణం.